జనసేన మేనిఫెస్టోలోని అంశాలు ఇవి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు కల్పతరువు. రైతులకు ఎకరానికి 8,000 రూపాయల సాగు సాయం. రైతు రక్షణ భరోసా కింద 60 ఏళ్లు పైబడిన చిన్న సన్నకారు రైతులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్. ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం. పరిశ్రమలకు భూములిచ్చిన వారికి అందులో భాగస్వామ్యం. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. ప్రతి మండలంలో శీతల కేంద్రాలు. ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్లు. ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం. 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు. విద్యార్థులకు ఉచితంగా భోజనం. కులాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లింపు. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల మధ్య నగదు జమ. చిరు వ్యాపారులకు 5,000 రూపాయల రుణ సాయం పావలా వడ్డీతో. ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ రద్దు. బీసీలకు 5% రాజకీయ రిజర్వేషన్లు. కాపులకు రిజర్వేషన్లు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు. సామరస్య పూర్వకంగా ఎస్సీ వర్గీకరణ. అన్ని కులాలకు కలిపి హాస్టల్స్. ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెండింతలు. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు అమలు. విద్యార్థులకు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం. ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా. వికలాంగులకు 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్లు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి కోసం కార్పొరేషన్లు. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు. వృద్ధులకు పెన్షన్. సంవత్సరంలో 2 సినిమాలు, 2 వ్యాపార ప్రకటనలు చేస్తే వచ్చే 100 కోట్ల సంపాదన వదులుకొని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని, సంపాదన అందరికీ దానధర్మాలు చేసి, తన కోసం ఏమీ కూడబెట్టుకోకుండా ప్రజల కోసం సాధారణ మనిషిలా సమాజానికి సేవ చేయడానికి వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారిని మనమందరం ఆదరిద్దాం. ప్రజలకు మంచి చేయడం కోసం పవన్ కళ్యాణ్ కి అవకాశమిద్దాం. పాలనలో పారదర్శకతను చూపించబోయే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఎన్నో ప్రజా సమస్యలు. ఉద్దానం కిడ్నీ సమస్య, రాజధాని భూముల దురాక్రమణ సమస్య, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య, ఎందరికో ఆధారమైన డ్రైజింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ నిలుపుదల. పలు సమస్యల కోసం ప్రతిపక్ష పాత్ర పోషించిన మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే అసలు సమస్యలే లేకుండా చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎలక్షన్స్ లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించి మన భవిష్యత్తును మార్చుకుందాం. భావి తరాలకు ఆదర్శంగా నిలుద్దాం. ఇరవై 25 కిలోల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎలక్షన్ లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం. జనసేనని గెలిపిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.